ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా అనేక విశేషాలతో చర్చల్లో నిలుస్తుంది. రికార్డు స్థాయిలో మహాకుంభమేళాకు భక్తులు హాజరవుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం బుధవారం ఉదయం 6 గంటలకు 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా హృదయాలను కదిలించే వీడియోలు అనేకం నెట్టింట విశేషంగా నిలుస్తున్నాయి. అటు భక్తులను ఇటు సందర్శకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా 65 ఏళ్ల వృద్ధుడు తన 92 ఏళ్ల తల్లిని ప్రతిరోజు 50 కిలోమీటర్లు నడిచి ప్రయాగ్రాజ్లోని కుంభమేళకు తీసుకెళ్తున్నట్లు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కలియుగ శ్రవణ్ కుమార్ అంటూ ఈ వీడియో సంచలనంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం. పురాణ గాథల్లోని శ్రవణ్ కుమారుడు జన్మనిచ్చిన అందులైన తల్లిదండ్రులను కవాడిలో మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి తన మరణం వరకు కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ్ కుమారుడు. అతని నుంచి ప్రేరణ పొందడేమో గాని తన తల్లిని బండి మీద కూర్చోబెట్టి స్వయంతా తాను లాగుతూ ఈ పవిత్ర మహాకుంభమేళకు తీసుకుని వచ్చాడు. యూపీలోని ముజఫర్ నగర్ కు చెందిన మాలిక్ వయసు 65 ఏళ్లు కావడం విశేషం. ఆయన జబ్జీర్ దేవి వయసు 92 ఏళ్లు. తల్లి కోరిక నెరవేర్చాలన్న దృఢ సంకల్పంతో బండిపై కూర్చోబెట్టి లాగుతూ కుంభమేళకు తరలివచ్చాడు. ఇలా 13 రోజుల పాటు తల్లిని తీసుకెళ్లాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు. ముజఫర్ నగర్ నుంచి ప్రయాగ్రాజ్ కు 780 కిలోమీటర్లు. త్రివేణి సంగమంలో కుంభ స్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం తన బాధ్యత అని చెప్పాడు. అతని సంకల్పం, సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తల్లి పట్ల అతనికున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. కలియుగ శ్రవణ్ కుమార్ అంటూ ప్రశంసిస్తున్నారు. యుగానికి గొప్పోడు అని కొందరు, ప్రతి తల్లి ఇలాంటి కొడుకును పొందాలని కోరుకుంటుంది అని మరొకరు వ్యాఖ్యానించారు. ముసలి వయసులో తల్లిదండ్రుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న వారికి ఈయన కథ ఆదర్శనీయం, ఆచరణీయం అంటున్నారు. ఏడాదికి ఒకసారి తమ ఉద్యోగులకు బోనస్లు, పారితోషికాలు ఇవ్వడం చాలా సర్వసాధారణం. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అద్భుతమైన బోనస్లు అందిస్తాయి. మరికొన్ని కంపెనీలు అసాధారణమైన బహుమతులు, కానుకలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయేలా భారీ కానుకలు ఇచ్చిన సూరత్ డైమండ్ కంపెనీ గురించి విన్నాం. అలా తమ కంపెనీ విజయంలో భాగస్వాములైన ఉద్యోగులను గుర్తిస్తాయి, గౌరవిస్తాయి. అయితే చైనాకు చెందిన ఒక క్రేన్ కంపెనీ కనీవిని ఎరుగని రీతిలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలుసుకోని ఆసక్తిగా ఉందా? అయితే మీరు ఓ కథనం తెలుసుకోండి. చైనాకు చెందిన హైనాన్ మెయిన్ క్రేన్ సంస్థ ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచింది. తమ కంపెనీ ఉద్యోగులకు వార్షిక బోనస్ ను వెరైటీగా ప్రకటించింది. ఉద్యోగులందరికీ 70 కోట్ల రూపాయలను బోనస్ గా ఆఫర్ చేసింది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసిన కంపెనీ ఏ ఉద్యోగికి ఎంత మొత్తం లభిస్తుందో నిర్ణయించడానికి ఒక పోటీ పెట్టింది. తాను ప్రకటించిన బోనస్ మనీ 70 కోట్ల ఒక టేబుల్ పై పరిచింది. దీంట్లో ఉద్యోగులు 15 నిమిషాల్లో ఎంత లెక్క పెడితే అంత తీసుకోవచ్చని తెలిపింది. 60 నుంచి 70 మీటర్ల టేబుల్ పై ఈ మొత్తాన్ని ఉంచి ఉద్యోగులను 30 బృందాలుగా విభజించింది. ఒక్కో టీం నుంచి 2 మాత్రమే రావాల్సి ఉంటుంది. వీరిద్దరూ 15 నిమిషాల్లో ఎంత సొమ్ము లెక్క పెడతారో అంత మొత్తం ఆ టీంకు దక్కుతుందని ప్రకటించింది. దీంతో పోటీ మొదలైంది. చకచకా డబ్బులు లెక్క పెడుతూ ఉద్యోగులు నానా హైరాణ పడ్డారు. అన్నట్టు ఏదైనా తప్పుగా లెక్కిస్తే ఆ నగదును బోనస్ నుండి తీసివేస్తారు కూడా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023 జనవరిలోనూ ఇదే విధంగా హెనస్ మైన్ క్రేన్ సంస్థ వార్షిక టీం లాంచ్లో తమ ఉద్యోగులకు 70 కోట్లను ఇచ్చిందట. హెనన్ మైనింగ్ క్రేన్ కో లిమిటెడ్ ద్వారా చైనీస్ సోషల్ మీడియా సైట్లు డౌన్లోడ్లు వెబ్లో షేర్ చేసింది. అలాగే ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ అయింది. వీడియోపై నెటిజన్లు విభిన్నమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా మరికొందరు తమ కంపెనీలో పరిస్థితిని తలుచుకొని జోకులు వేశారు. నా కంపెనీ కూడా ఇంతే, కానీ డబ్బులు కాదు సుమా, టన్నుల కొద్దీ పని భారాన్ని ఇస్తుంది. మరొకరు ఇలాంటి పేపర్ పని నాకు కావాలి, కానీ కంపెనీ ప్లాన్ మరోలా ఉంది అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ సర్కస్ బదులుగా కార్మికుల ఖాతాలో నేరుగా డబ్బును జమ చేయొచ్చుగా, అది చాలా అవసరమైనది. గ్రేట్ వాల్ వేసుకున్న చైనా ప్రపంచమే వేరు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీకి చెందిన వాంతారా వన్యప్రాణుల సంరక్షణలో మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న వాంతారా బ్రెజిల్లో దాదాపు అంతరించిపోయినట్టు ప్రకటించిన ఐకానిక్ పక్షులను రక్షించేందుకు నడుం బిగించింది. బ్రెజిల్లోని కాటింగా బయోమ్ అడవిలో అంతరించిపోయిన 41 స్పీక్స్ మాకావులకు పునర్జీవనం తెచ్చేందుకు రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించిన వాంతారా అనుబంధ సంస్థ గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ డ్రైటెడ్ పెరెట్స్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2000లో అంతరించిపోయినట్లు ప్రకటించిన స్పీక్స్ మాకా అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం.
ఇందులో GZRRC ప్రాజెక్టులు విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జర్మనీలోని బెర్లిన్లోని ACTP బ్రీడింగ్ సెంటర్ నుండి 41 స్పీక్స్ మకాబ్లను బ్రెజిల్లోని బాహియాలోని విడుదల కేంద్రానికి విజయవంతంగా తరలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించింది అనంత్ అంబానీ నేతృత్వంలోని వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా. ఈ గ్లోబల్ ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో భాగంగా వంతారా నిపుణులు ACTPకి మార్గదర్శకత్వం చేయడంతో పాటు కీలకమైన వనరులను అందిస్తారు. వీటిలో 2022లో 20 స్పీక్స్ మకాబ్లను అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ఫలితంగా 20 సంవత్సరాలలో తొలిసారి పిల్లలు పుట్టాయని, ఇది ప్రోగ్రాం పురోగతికి సామర్థ్యానికి నిదర్శనమని వంతారా ప్రకటించింది. బ్రెజిల్కు బదిలీకి ఎంపిక చేయబడిన 41 స్పీక్స్ మకాబ్లను వాటి వంశ పారంపర్యత ఆరోగ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఇందులో 23 ఆడ, 15 మగ, 3 ఇంకా నిర్ధారించని చిన్న పిల్లలున్నాయి. ఇక ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా మరో కొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రాంలో చేర్చారు. బదిలీకి ముందు పక్షులు బెర్లిన్లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో 28 రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్లో ఉంటాయి. అక్కడి అడవి పర్యావరణాన్ని ప్రభావితం చేసి ఏవైనా వ్యాధులకు లేవని నిర్ధారించుకున్నందుకే వీలుగా సమగ్ర పరీక్షలు నిర్వహించారు. జనవరి 28న ఆ పక్షులు బెర్లిన్ నుండి చార్టర్ విమానంలో బ్రెజిల్లోని పెట్రోలినియా విమానాశ్రయానికి బయలుదేరి అక్కడికి చేరుకున్న తర్వాత వాటిని నేరుగా క్వారంటైన్ సౌకర్యానికి తరలించారు. ఈ బదిలీని 2 పశువైద్యులు, ACTPకు ఒక కీపరు జాగ్రత్తగా పర్యవేక్షించారు. వీరితో పాటు వంతారా GZRRC నుండి నిపుణుల బృందం కూడా ఉంది. స్పీక్స్ మకాబ్స్ ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ వారి అద్భుతమైన కృషి చేసిన ఆనంద్ అంబానీ వంతార్ బృందానికి ACTP వ్యవస్థాపకుడు మార్టిన్ గుత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోయిన జాతుల రక్షణలో ఆర్థిక సహాయంతో పాటు నైపుణ్యం ఎంతో అమూల్యమైనదని కొనియాడారు. హాలీవుడ్ చిత్రం రియోలో ప్రముఖంగా కనిపించిన స్పీక్స్ మకాబ్ బ్రెజిలియన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో బ్రెజిల్లో ఒక ప్రత్యేక విడుదల కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 2020లో జర్మనీ, బెల్జియం నుండి 52 పక్షులను రవాణా చేశారు. 2022లో 20 స్పీక్స్ మకాబ్లను వాటి సహజ ఆవాసాల్లోకి విడుదల చేయగా 7 అడవి కోడపిల్లలు జన్మించాయి. భారతదేశ వైవిధ్యమైన వన్యప్రాణులను వారసత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి కూడా వంతారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కట్టడిలో ఉన్న ఖడ్గ మృగాలను సురక్షితమైన ఆవాసాల్లోకి తిరిగి ప్రవేశపెట్టడం, సంతానోత్పత్తి, ఆవాస పునరుద్ధరణ ద్వారా ఆసియా సింహాల జనాభాను బలోపేతం చేయడం వంటి సంతానోత్పత్తి కార్యక్రమం తర్వాత చిరుతలను భారతీయ అడవులకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్న సంగతి తెలిసిందే. అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రాంతీయ జెట్ US ఆర్మీ బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారిలో భారతీయ యువతి ఉండడం విషాదాన్ని నింపింది. 2001 తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంలో భావిస్తున్న ఈ ఉదంతంలో 67 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అమెరికా రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఘోర విమానంలో 26 ఏళ్ల అప్రా హుస్సేన్ రాజా కూడా చనిపోయారు. దీంతో బాధితుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె భర్త హమద్ స్నేహితుల మధ్య శోకసంద్రంలో మునిగిపోయారు. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ విమానం అవుతుండగా ఈ ఘోరం జరిగింది. భారతీయ వలసదారుల కుమార్తె అయిన హుస్సేన్ రజా 2020లో ఇండియానా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైంది. ఆగస్టు 2023లో స్నేహితుడు హమాద్ను ప్రేమ వివాహం చేసుకుంది. వాషింగ్టన్ DCలో కన్సల్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నారని, ఆమె మరణం తమకు తీరని లోటని ఆమె మామ డాక్టర్ హాషిం రాజా విషాద వదనంతో చెప్పారు. విద్యాపరంగా చాలా తెలివైనది, అద్భుతంగా వంట చేస్తుంది, నా కొడుకుకు ప్రాణ స్నేహితురాలు అని ఆస్రా హుస్సేన్ మామ హాషిం రజా అన్నారు. వైద్యుడిగా చాలా మందికి వైద్యం చేశాను, సలహాలు ఇచ్చాను, చాలా మరణాలను చూశాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె అక్కడ ఒక ఆసుపత్రి కోసం టర్న్ రౌండ్ ప్రాజెక్ట్లో పనిచేయడానికి నెలకు 2 సార్లు విచితకు ప్రయాణించిందని చెప్పారు. తన కెరీర్లో రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నైట్ షిఫ్ట్లో మేల్కొని ఉండేందుకు తరచుగా తనకి ఫోన్ చేసిందని, అందరి కోసం ఆలోచించేదని, ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించేదని ఆయన తెలిపారు.
మరోవైపు భార్య ఆశ్రా తనకు పంపిన మెసేజ్ను తలుచుకుంటూ భర్త మహమ్మద్ రాజా కన్నీరు మున్నీరవుతున్నారు. మేం 20 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నాం అని ఆమె మెసేజ్ చేసిందని, ఆమె కోసం ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తుండగానే అంతా జరిగిపోయిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఒక పీడకలలా ఉంది అంటూ అహ్మద్ గుండెలు విలిసేలా రోధిస్తున్నారు. నిజానికి ఒక రోజు ఆమె రావాల్సింది, కానీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. ఇందుకోసమేమో అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి ప్రమాదాల గురించి వినడం గాని, తమ జీవితంలో ఇంత విషాదం ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ విలపించాడు. అమెరికాలోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. 25 ఏళ్లలో లేని విధంగా అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రాంతీయ జెట్ యుఎస్ ఆర్మీ బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో తొందరలో పెళ్లి కొడుకుగా ముస్తాబవ్వాల్సిన పైలట్ దుర్మరణం పాలయ్యాడు. ఒక్కొక్క మృతదేహాన్ని గుర్తిస్తున్న కొద్దీ అనేక హృదయ విదారక కథనాలు పలువురి మనసుల్ని కకావికలం చేస్తున్నాయి. ఫస్ట్ ఆఫీసర్ శామ్ లిల్లీ, కెప్టెన్ జోనాథన్ కంపోజ్, భారతీయ కుటుంబానికి చెందిన యువతితో పాటు తన వివాహం కోసం ఎదురుచూస్తున్న ఫస్ట్ ఆఫీసర్ శామ్ లిల్లీ మరణం వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం సురక్షితమైన ల్యాండింగ్లకు కొన్ని నిమిషాల ముందు ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొంది. దీంతో 2 విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ వర్నీనియాలోని పోటోమాక్ నదిలో పడిపోయారు. వీరిలో విమాన సిబ్బంది ఫస్ట్ ఆఫీసర్ శామ్ లిల్లీ, కెప్టెన్ జోనాథన్ కాంపోజ్ కూడా ఉన్నారు. దీంతో శామ్ తండ్రి ఆవేదన వర్ధనాతీతంగా ఉంది. లిల్లీ తండ్రి తిమోతి లిల్లీ గురువారం ఫేస్బుక్ పోస్ట్, శామ్ పైలట్ అయినప్పుడు నేను చాలా గర్వపడ్డాను. ఇప్పుసలు నిద్ర పట్టడం లేదు, చాలా బాధగా ఉంది, ఏడ్చే శక్తి కూడా లేదు, నేను వాడిన ఇక చూడలేను, తెలుసు, నా గుండె బద్దలైపోతుంది అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్యారియర్లో వ్యక్తిగత జీవితంలో గొప్పగా రాణిస్తున్నాడు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు, ఇంతలోనే ఇలా జరిగిపోయింది, తన జీవితంలో ఇంతకంటే బాధాకరమైన రోజు మరొకటి ఉండదు అంటూ విలపించారు. ఆర్మీ పైలట్ ఘోరమైన తప్పు చేశాడంటూ 20 ఏళ్ల పాటు ఆర్మీలో హెలికాప్టర్ పైలట్గా పనిచేసిన తిమోతి వాపోయారు. అటు అమెరికన్ ఎయిర్లైన్స్ విమాన కెప్టెన్ జోనాథన్ కంపోజ్ మరణంపై తోటి పైలట్లు సంతాపం ప్రకటించారు. కాంపోజ్ 2022లో ఎయిర్లైన్కు కెప్టెన్ అయ్యాడని గుర్తు చేసుకున్నారు. కాంపోజ్ చాలా అద్భుతమైన వ్యక్తి అని, విమాన ప్రయాణాలంటే చాలా ఇష్టపడేవాడని, కుటుంబం అంటే ఎనలేని ప్రేమ అని కుటుంబ సభ్యులొకరు కంటతడి పెట్టారు. ఇయన్ ఏపీ స్ట్రీన్ 53 ఏళ్ల ఇయన్ ఏపీ స్ట్రీన్ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో విమాన సహాయకుడిగా ఉన్నాడు. ఈ ఘోర ప్రమాదంలో చనిపోవడంపై అతని సోదరి రాబీ బ్లూమ్లు విచారాన్ని ప్రకటించారు. నా సోదరుడు చాలా అద్భుతమైన వ్యక్తి, జీవితాన్ని ప్రేమించాడు, ప్రయాణాలంటే ఇష్టం, అందుకే తన ఉద్యోగాన్ని కూడా ప్రేమించాడు. అతను వెళ్ళిన ప్రతి చోట స్నేహితులను తయారు చేసుకునేవాడు. ఇలా అంతర్గతంగా కుటుంబానికి దూరం కావడం విషాదం అంటూ బ్లూమ్ చెప్పారు. ట్రిప్కు వెళ్లిన 7 స్నేహితులు విషాదంతో మైకీ, స్టోవాల్, జెస్సీ, పిచ్చర్ ఇతర స్నేహితులతో కలిసి కాన్సాస్కు విహారానికి వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు గడిపి తిరిగి వస్తూ తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. మైకాకి ఆజాద్ శత్రువు, అందరినీ ప్రేమిస్తాడు, చాలా హ్యాపీగా జీవనం సాగించే మనిషి, కొడుకుగా తండ్రిగా చాలా మంచివాడు. స్టోవాల్ తల్లి క్రిస్టినా స్టోవాల్ కన్నీరు మున్నీరైంది. పెళ్లి అయి 1 ఏడాది మాత్రమే, కొత్త ఇల్లు కట్టుకోవాలనే ప్లాన్లో ఉన్నాడు. తనలాంటి కష్టం మరి తండ్రికి రాకూడదంటూ పిచ్చర్ తండ్రి జేమ్సన్ పిచ్చర్ చెప్పారు. 3 యువ స్కెటర్లు, ఒక కోచ్, డేలావర్కు చెందిన యూత్ సెక్టర్లను కే ఎంజెలా యాంగ్, కోచ్ అలెగ్జాండర్ సాషా కర్సనోవా ఈ ప్రమాదంలో మరణించారని రాష్ట్ర సెనేటర్ క్రిస్ కూన్స్ ధృవీకరించారు. పుట్టినరోజునే మరణించిన ఎలిజబెత్ కిస్ ఒక న్యాయవాది. 34వ పుట్టినరోజున ప్రమాదంలో తనకు దూరమైందని ఆమె భర్త డేవిడ్ సిడ్మాన్ చెప్పారు.